ప్రతి తల్లిదండ్రులకి ఉండే ఓ పెద్ద కల ఏంటంటే తమ కూతురి భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడం కదా. అందుకే ఈరోజు మనం రెండు బెస్ట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి సుకన్య సమృద్ధి యోజన అంటే ఎస్ఎస్వై, రెండోది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి. అసలు ఈ రెండిట్లో ఏది బెటర్, లేదంటే రెండూ కావాలా, అన్నీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అదేంటంటే, భవిష్యత్తులో పిల్లల పై చదువులకు అసలు ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. దానికి సమాధానం బహుశా మనం ఊహించుకునేదానికంటే చాలా చాలా ఎక్కువుండొచ్చు. ఎందుకంటారా? దీని వెనుక ఓ సైలెంట్ కిల్లరుంది. అదే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, అంటే చదువుల మీద పెరిగే ధర. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. అనుకోండి, ఈరోజు ఒక మంచి ఎంబీఏ కోర్స్కి 10 లక్షల రూపాయలవుతుంది. మరి ఓ 15 ఏళ్ల తర్వాత అదే కోర్స్కి ఎంతవుతుందో తెలుసా? ప్రతి ఏటా ఓ 6% ఇన్ఫ్లేషన్ లెక్కేసుకున్నా అది సుమారుగా 24 లక్షలవుతుంది. అక్షరాల 24 లక్షలు అంటే డబుల్ కన్నా ఎక్కువ. చూశారా? అందుకే ప్లానింగ్ ఎంత ముఖ్యమో. మరి మన ముందున్న దార్లేంటి? మొదటి దారి గురించి చూద్దాం. దీన్నే మనం భద్రతకొక కోట అని చెప్పుకోవచ్చు. అదే సుకన్య సమృద్ధి యోజన, షార్ట్గా ఎస్ఎస్వై. ఇది పూర్తిగా ప్రభుత్వ మద్దతున్న పథకం, కాబట్టి భద్రతకు అస్సలు ఢోకా ఉండదు. అసలు ఈ ఎస్ఎస్వై అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సేవింగ్ స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు డబ్బు దాచుకునేలా చేయడమే. ఓకే, దీనిలోని కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇందులో ఒక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే వడ్డీ రేటు 8.2% ఇస్తున్నారు. పాపకి 18 ఏళ్లొచ్చాక తన చదువు కోసం అప్పటిదాకా జమైన దాంట్లో 50% డబ్బు తీసుకోవచ్చు. అయితే వీటన్నింటికన్నా ఒక సూపర్ బెనిఫిట్ ఉంది. అదేంటంటే దీని ట్యాక్స్ బెనిఫిట్. ఈ ఎస్ఎస్వైకి ఉన్న అతిపెద్ద బలమేంటో తెలుసా? దాని ట్రిపుల్ ఈ స్టేటస్, అంటే ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్. సింపుల్గా చెప్పాలంటే, మీరు పెట్టే పెట్టుబడి మీద ట్యాక్స్ లేదు, దానిమీద వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ లేదు, చివరిగా తీసుకునే మొత్తం మీద కూడా ట్యాక్స్ లేదు. అస్సలు ట్యాక్స్ అన్న మాటే లేదు. ఇన్వెస్ట్మెంట్స్లో ఇది నిజంగా ఓ వరం లాంటిది. సరే, భద్రత అనే కోట గురించి చూశాం కదా. ఇప్పుడు రెండో మార్గం గురించి తెలుసుకుందాం. అదే వృద్ధికి ఇంజిన్ లాంటిది. ఇక్కడ మనం నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లో ఎస్ఐపీల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎస్ఐపి అంటే ప్రతి నెల కొంచెం కొంచెం డబ్బుని ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టడం, అంతే. అదే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఎస్ఐపి చేస్తే దానర్థమేంటంటే మన దేశంలో ఉన్న టాప్ 50 పెద్ద కంపెనీలలో మనం చిన్నగా వాటా కొంటున్నామన్నమాట. అవును, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టడమంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి టాప్ 50 కంపెనీలలో ఓ చిన్న భాగాన్ని సొంతం చేసుకోవడం లాంటిదే. ఆ కంపెనీలు లాభాల్లో ఉంటే మన డబ్బు కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చాలా సులువైన దారి. మరి రిటర్న్స్ సంగతేంటి? గత రికార్డ్స్ చూసుకుంటే నిఫ్టీ 50 ఇండెక్స్ సగటున ఏడాదికి దాదాపు 16% రాబడినిచ్చింది. వావ్! అయితే ఇది గ్యారంటీ కాదనుకోండి, కానీ ఎస్ఎస్వై ఇచ్చే 8.2%తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఇదే మరి ఈక్విటీ మార్కెట్ పవర్ అంటే. ఓకే, ఇప్పుడు మన ముందు రెండు పవర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఎస్వై ఇచ్చే భద్రత, రెండు ఎస్ఐపి ఇచ్చే గ్రోత్ పొటెన్షియల్. రండి, ఈ రెండిటిని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. చూడండి, భద్రత విషయంలో ఎస్ఎస్వై విన్నర్, కానీ రాబడి విషయంలో ఎస్ఐపికి తిరుగులేదు. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు నచ్చినప్పుడు డబ్బు తీయడం, ఆపడం లాంటివి ఎస్ఐపిలో చాలా ఈజీ. ట్యాక్స్ విషయంలో మాత్రం ఎస్ఎస్వై కింగ్. సో ఒకటి సేఫ్ రూట్, ఇంకొకటి హై రిటర్న్స్ ఇచ్చే రూట్. అయితే ఆగండి, ఈ ఎస్ఐపి జర్నీని ఇంకాస్త స్పీడప్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. దాన్ని మనం యాక్సిలరేటర్ అని పిలవచ్చు. అదే స్టెప్ అప్ ఎస్ఐపి పవర్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మనకి ప్రతి ఏటా జీతం పెరుగుతుంది కదా, అలా పెరిగినప్పుడు మన ఎస్ఐపి అమౌంట్ని కూడా ఓ 10% పెంచడమే. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, నమ్మలేరు. సాధారణంగా నెలకి 5,000 కడితే 15 ఏళ్లలో 25 లక్షలొస్తే
అదే స్టెప్ అప్ ఎస్ఐపితో ఏకంగా 44 లక్షలొస్తాయి. ఆల్మోస్ట్ డబుల్. అద్భుతం కదా? ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే. ఓకే, మనం సేఫ్టీ ఇచ్చే కోట గురించి చూసాం, గ్రోత్ ఇచ్చే ఇంజిన్ గురించి చూసాం. మరి ఫైనల్ డెసిషన్ ఏంటి? ఎస్ఎస్వైనా లేక ఎస్ఐపినా? ఇక్కడే అసలు విషయం ఉంది. అసలైన తెలివైన ప్లాన్ అంటే ఒక దారిని ఎంచుకోవడం కాదు, 2 దారుల్లోనూ ప్రయాణించడం. అవును, బెస్ట్ స్ట్రాటజీ ఇదే. ఎస్ఎస్వైతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయండి. ఇది గ్యారంటీగా కొంత డబ్బుని అందిస్తుంది. ఇక ఫౌండేషన్ మీద ఎస్ఐపితో ఒక పెద్ద భవనం కట్టండి. ఇది ఇన్ఫ్లేషన్ను దాటుకుని మనల్ని వెల్త్ క్రియేషన్ వైపు తీసుకెళ్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా ఓ అద్భుతమైన భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ఎస్ఎస్వై వర్సెస్ ఎస్ఐపి కాదు. ఇది ఎస్ఎస్వై ప్లస్ ఎస్ఐపి. బద్ధత, వృద్ధి, ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే మన ఆడపిల్లలకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వచ్చు. మరి ఈ ప్లానింగ్ను ఇప్పుడు మొదలు పెడుతున్నారు?